హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, కేంద్ర ప్రభుత్వం డెమోగ్రాఫిక్ చేంజ్ని స్టడీ చేయడానికి ఒక ప్యానల్ని అయితే సెటప్ చేసింది. సో ఈ ప్యానల్ ఏంటంటే ఒక హై లెవెల్ కమిటీ టు స్టడీ ద డెమోగ్రాఫిక్ చేంజెస్ అరైజింగ్ ఫ్రమ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ అదర్ అబ్నార్మల్ రీజన్స్. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ అబ్నార్మల్ రీజన్స్ వల్ల ఏర్పడే ఈ పాపులేషన్లో సడన్గా ఒక ప్రాంతంలో పాపులేషన్ చేంజెస్కి కారణమయ్యే కారణాలు ఏంటి అనేది ఈ ప్యానల్ స్టడీ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఈ ప్యానల్ ఇటువంటి కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ ఆగస్టు 15, 2025 రోజే దీన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటివరకు సెటప్ చేయలేదు, ఇప్పుడు దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో ఈ కమిటీకి అధ్యక్షుడిగా వహించేది ఎవరంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ప్రకాష్ ప్రభాకర్ నవలేకర్, 83 years ఏజ్ అనమాట ఆయన. సో ఈ కమిటీ టెన్యూర్ వచ్చేసరికి 1 year వరకు ఈ కమిటీ టెన్యూర్ ఉంటుంది. అవసరమైతే ఇంకో 6 నెలలు పొడిగించడం చేస్తారు. ఈ కమిటీ యొక్క ముఖ్య టాస్క్ ఏంటి అని అంటే ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎలా జరిగినాయి మన దేశంలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా అండ్ అబ్నార్మల్ రీజన్స్, ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా అనేది స్టడీ చేసి వీళ్ళని ఏ విధంగా మళ్ళీ తిరిగి పంపించాలి, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఏ విధంగా డిపోర్ట్ చేయాలి అనే దాని గురించి కూడా పూర్తిగా ఈ కమిటీ అధ్యయనం చేసి సజెస్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఒక సీరియస్ సెక్యూరిటీ ఛాలెంజ్ మాత్రమే కాకుండా సొసైటీలో ఈ మార్పులను కూడా ఇది సూచిస్తుంది అనమాట. సో ఈ కమిటీ ఇచ్చే సూచనల మేరకు మన ట్రైబల్ కమ్యూనిటీస్ని, మన ఇండియా సెక్యూరిటీని కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో జాయింట్ సెక్రటరీ ఫారిన్ అఫైర్స్ 1 అంటే జాయింట్ సెక్రటరీగా ఉన్న హోమ్ అఫైర్స్లో జాయింట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా పనిచేస్తారు. సో ఈ కమిటీ అధ్యక్షుడైన జస్టిస్ నవలేకర్ గతంలో ఆయన మధ్యప్రదేశ్ యొక్క లోకయుక్తగా కూడా ఆయన పనిచేశారు.